వ్యవసాయం కూడా పెద్ద ఎత్తున చాలా మంది ఆరుతడి పంటలు తగ్గించి వేరే పంటలు పండిస్తున్నారు. ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు ఓన్లీ వడ్లే అమ్ముతుళ్ళు. మిగతా వస్తువులన్నీ వీళ్ళు ఎక్క రేటు కొనుకొచ్చుకుంటున్నారు. వేరుకు రైతులే, కానీ కూరగాయలకు కూడా వాళ్ళు వేరే రేటు ఎక్కువ, వాళ్ళు వేరే వాళ్ళు దళారులు అమ్మే రేటుకే కొనుకొచ్చుకుంటారు. మనం పేరుకు రైతు అని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ పండించుకున్న కూరగాయలు మనం తింటలేము. రెండోది ఏంటిది అంటే ఏం పండించిండు అనేది ఎవరికి తెలియదు. ఏది పోని వ్యవసాయ ఉత్పత్తులు అనేటివి అసలు ఈ ఎరువులు వాడుతున్నా ఎట్లాంటివి వాడుతున్నా అనేది ఎవరికి తెలియదు. రంగు కలర్లు మారుతున్నా అనేది తెలియదు. నా ఉద్దేశం ఏంటిదంటే ఆర్గానిక్ పద్ధతిలో పెద్ద ఎత్తున వ్యవసాయాలు వస్తే మనకు పక్కకున్న కోరుట్లు అట్లాంటి పట్టణాలకు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి చాలా మందికి ఉంది, కానీ ఆ ఉత్పత్తులు ఎవరు అమ్మడం లేదు. కొనుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ అట్లాంటి ఆ రంగంలోకి మళ్ళడం లేదు. ఎందుకంటే మళ్ళీతే దానికి సంబంధించిన కస్టమర్లు ఉంటారో ఉండరో. రెండోది నేను పండించి నేను ఒక్కొన్ని మరి కొద్దిగా వెయిట్ చేయాలనే ఉద్దేశంతో రైతులు డైలామాలు ఉన్నారు. నా ఉద్దేశం ఏంటిదంటే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన రైతులకు ఆ పండించిన పంటలను అమ్మే విధంగా, ఇప్పుడు దాదాపు సోషల్ మీడియా అమ్మకాలు అయ్యే విధంగా సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు పెద్ద పెద్ద సిగ్గి బిగ్గి అట్లాంటి సంస్థలే డెవలప్ అవుతున్నప్పుడు ఈ ఆర్గానిక్ కంపల్సరీ సోషల్ మీడియాల ద్వారా అమ్ముకోవచ్చు అన్న ఉత్పత్తులు. మనం పండించిన ఉత్పత్తులకు మనం మార్కెటింగ్ పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో ఆ ఉత్పత్తులను కల్పించి ఆర్గానిక్ మద్దతులో రైతులు మళ్ళేటట్టు నేను చర్యలు తీసుకుంటా కంపల్సరీ. పాతకాలం రావాలి, మన పంటలు మనమే పండించుకోవాలి, ప్రతి పంట పండించుకోవాలి.